ఇట్లనే వ్యవహారం చేస్తే అంత మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంత ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనతోని ప్రజలకు ఉపయోగపడాలనేదాంతో ఈ మందిరం నుంచి వెళ్ళండి. నేను స్వచ్ఛంద సంస్థలకు పరిశ్రమలకు కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేస్తున్న పెద్ద పెద్ద సంస్థలు ప్రజలకు సహాయాన్ని అందించడానికి ముందుకు రావాలి. మీరు చేయగలిగిన ఏమైనా సహాయం ఉంటే అది మంచిది. కాబట్టి తప్పకుండా మీరు ముందుకు రాండి. సరిగా కొన్ని పార్టీలే పాంప్లెంట్స్ రాసుకునే పత్రికల పేరు మీద పాంప్లెంట్స్ రాస్తుంటారు. వాటి గురించి ఏం పట్టించుకోవద్దు. నేను ముఖ్యంగా ఖమ్మం జిల్లా మంత్రులకు నేనే స్వయంగా చూస్తున్నా. మీరు సగం రాత్రి కూడా ప్రజలలో ఉన్నారు. వాళ్ళు ఎవరో రాసిందనో వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారనో మీరేం పట్టించుకోవాల్సిన పని లేదు. మనస్ఫూర్తిగా తుమ్మల గారిని, బట్టి గారిని, పొంగులేటి గారిని, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వారు యాక్చువల్గా ఢిల్లీలో ఉండే ప్రీ ఎంగేజ్డ్ ఇతర కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్నారు. రాత్రి ఉట్టిన సూర్యాపేట జిల్లాలో ఉన్న అత్యధిక వర్షం వల్ల వారు ఎంబడే వచ్చి సూర్యాపేట చేరి వాళ్ళు క్షేత్రస్థాయిలో వాళ్ళందరూ కష్టపడుతున్నారు. నా మంత్రివర్గం నేను ఆశించిన దానికంటే చాలా ఎక్కువ కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అభినందిస్తూ ఇంకా ముందు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తాము. ఎవరో ఏదో అంటూరని పని చేయకుండా పోము. అందుకే చాలామంది నన్ను అన్నారు, సార్ నువ్వు ఇప్పుడు వెళ్తున్న ప్రజలు కోపంలో ఉంటారు, బాధలు ఉంటారు, ఏదో అంటారు అని. ప్రజలు బాధలు ఉన్నప్పుడే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది. బాగున్నప్పుడు మనం పోయి చేసేదేముంది? బాగున్నప్పుడు వాళ్ళ సంతోషంలో వాళ్ళే ఉంటారు. మనమేం పెద్దగా వెళ్ళాల్సిన పని లేదు. బాధలు ఉన్నప్పుడే ప్రభుత్వం నేను ఉన్నా అని వాళ్ళ దగ్గరకు పోవాలి. అందుకే నేను ఖమ్మం జిల్లాకు వచ్చిన నైట్ హాల్ట్ మీ దగ్గరనే ఉంటా. రేపు పొద్దుగా లేచి మిగతా కొన్ని ప్రాంతాలను రేపు సాయంత్రం వరకు ప్రజల దగ్గరనే ఉండి ప్రజల సమస్యలు కనుక్కొని కల్లారో చూస్తే నాకు కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి వివరించడానికి అవకాశం ఉంటుంది. నాకు కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత మనసాక్షి అనేది పనిచేస్తాను. నేను కళ్ళతో చూడకపోతే ఏమవుతుందంటే ఎవరో చెప్పేదాన్ని చూస్తే మనకంత దాన్ని ఎఫెక్ట్ లిమిటెడ్గా ఉంటుంది. అందుకోసమని స్వయంగా చూడడానికి వచ్చిన సహకరించిన ప్రజలకు, మిత్రులకు, మీడియా మిత్రులకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మీ సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యవసరంగా ప్రజల యొక్క కష్టాలను చూసి వెంటనే తగు నిర్ణయాలు, తాత్కాలికమైనటువంటి ఉపశమనం ఇచ్చేదానికి అధికారులకి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి, ప్రజలకు కూడా ఒక అవగాహన కోసం వెంటనే వచ్చి ఆ యొక్క ఉపశమన కార్యక్రమాలకి ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాలు తెలియజేశారు. కాబట్టి ప్రజాప్రతినిధులమైనటువంటి మనందరం కూడా, అటు ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెద్దలందరూ ఇది నా డిపార్ట్మెంటు, ఇది నా శాఖ అనకుండా మీకున్నటువంటి సమాచారాన్ని మీరు తర్జుమా చేసుకొని జిల్లా అధికార యంత్రాంగం ఒకే మాట మీద ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్, ప్రజల కష్టాల నుంచి మనం ఒడ్డుకు తీసుకురావాలి. అందరూ కూడా మళ్ళీ సేఫ్ లెవెల్కి తీసుకొచ్చి వాళ్ళని కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో మనందరం భాగస్వాములు కావాలి. అందుకని ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధులకు చెప్పారు, పార్టీ కార్యకర్తలకు చెప్పారు, ఉద్యోగస్తులకు చెప్పారు, పత్రికా ప్రతినిధులకు కూడా చెప్పారు. కాబట్టి అందరి లక్ష్యం వాళ్ళ కష్టాల నుంచి బయటకు తీసుకురా. లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ప్రజల కష్టాలండి వరదల వల్ల బురదలో కూరుకుపోయిన ప్రజలకు అండగా నిలబడ్డ మంత్రులను బద్నాం చేయాలన్న నీ ఆలోచన నీకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు ప్రతిపక్షం మానాలి. ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, కలిసి పనిచేయాలి. విపత్కర సందర్భంలో రాజకీయాలను పక్కన పెట్టి మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలకు కొంత ఉపయోగం అవుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం నిధులు రాబట్టుకోవాలి. నిధులు రాబట్టుకోవాలంటే పాలకపక్షం, ప్రతిపక్షం అందరూ ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే కాకుండా అవసరమైతే ఒత్తిడి చేసి నిధులు తెచ్చుకుంటే అది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. మీరు ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించమని చెప్పరు. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏం నిధులు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బురద రాజకీయాలే చేయాలని ఆ కుటుంబం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అన్ని రకాల సహాయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వం వెనక్కి పోదు, ఖర్చుల కోసం వెనక్కి పోయేది లేదు. ఈ సంపద పేదల కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికే
తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదే సందర్భంలో తెలంగాణ ప్రజల యొక్క హక్కును కాపాడడానికి కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని 5,438